ఈ నెల 8వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతూ ఉన్నారు. అయితే తాను చేయబోతున్న శంకుస్థాపనల కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఆ కార్యక్రమాలకు సంబంధించి కష్టం జగన్‌ది, క్రెడిట్ చంద్రబాబుది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వివరాలను జనం ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకోనున్న మోడీ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని. అదే అది ఒక న్యూసు. అయితే దాని పక్కనే వైసీపీ పెట్టి జనవరి 23, 2024లోనే విశాఖ రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్, ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి వెల్లడి. డిసెంబర్లోనే 52 ఎకరాలు ఇచ్చామని చెప్పి అప్పుడు అధికారులు కూడా చెప్పడాన్ని వీళ్ళు ప్రస్తావించుకుంటూ, భూమి ఇచ్చింది మేము, అప్పుడే భూమి పూజ చేయాల్సింది, అప్పుడు ఎన్నికల కోడ్ అదో ఇదో ఇచ్చి ఆగిపోయింది, అప్పుడు వాళ్ళు రాలేదు అని. దాన్నే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ కష్టం జగన్ది, ఆ క్రెడిట్ చంద్రబాబు అకౌంట్లో వేసుకుంటున్నారు అని. విశాఖ పుడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని గారు శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి సంబంధించి ఫిబ్రవరి 21, 2024లోనే వచ్చిన న్యూస్ను వైసీపీ షేర్ చేస్తూ 65,370 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ విశాఖ సమీపంలోని పుడిమడికలో 3 దశల్లో ఏర్పాటు. అంటే అప్పుడు జగన్ హయాంలోనే అది, ఇప్పుడు వీళ్ళు క్రియేట్ దబ్బేస్తున్నారు అని వీళ్ళు. ఇంకొకటి నక్కపల్లి దగ్గర ఫార్మా పార్కుకు ప్రధాని గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఫిబ్రవరి 5, 2024లోనే 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి వద్ద 1235 కోట్లతో ఏర్పాటు. 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1235 కోట్లు ఖర్చు చేసిన జగన్ 14,340 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్తగా 160కి పైగా ఫార్మా యూనిట్లతో 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి. ఇప్పటికీ రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా యూనిట్లు, 41,500 కోట్ల ఉత్పత్తులు అని చెప్పి ఫిబ్రవరి 5, 2024లోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చినట్లు. అంటే అప్పుడు జగన్ చేశారు, ఇప్పుడు వీళ్ళు శంకుస్థాపన చేసుకుంటూ వీళ్ళు క్రెడిట్ వేసేసుకుంటున్నారు అన్నది వైసీపీ షేర్ చేస్తున్నటువంటి అంశం. ఇవన్నీ జగనే చేసి పెట్టేశారు, అంతా రెడీ చేసి పెడితే వీళ్ళు శంకుస్థాపన చేసి వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ వేసేసుకుంటున్నారు అని. సరే, బాగుంది, ప్రచారం చేసుకున్న వాళ్ళదే కదా ఏదైనా. అంత చేశాము కానీ చెప్పుకోలేకపోయామంటే ఎట్లా కుదురుతుంది? ప్రచారం చేసిన వాళ్ళదే కదా. ఇప్పుడు దీన్ని ఎంత బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు. నిజమే, రైల్వే జోన్కి భూమి ఇచ్చింది జగనే, నక్కపల్లి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టింది జగన్ గవర్నమెంటే, ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్రాజెక్టు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది వాళ్ళే, నిజమే. కానీ ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటారు. అసలు కావాల్సింది అదే కదా. ప్రచారంలో వైసీపీ వాళ్ళు వెనకబడ్డారు, టీడీపీ వాళ్ళు అందులో అందే వేసిన చెయ్యి.